కన్నప్పకి శివుడి మీద ఎంత భక్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక రోజు కన్నప్ప పంది మాంసాన్ని తీసుకుని నోటిలో నీళ్లు ఉంచుకొని ఆలయం లోపలికి వస్తాడు. అదే సమయంలో శివుడి పరమ భక్తుడైన పూజారి అయిన శివగోచార మొత్తం బ్రాహ్మణులను అందరినీ కన్నప్పని కొట్టడానికి పిలుచుకొని వస్తాడు. కన్నప్ప నోటిలో తెచ్చిన నీళ్లు శివలింగం మీద పోసి అభిషేకం చేసి పంది మాంసాన్ని శివలింగం మీద పెడతాడు. ఇది చూసిన పూజారులందరికీ ఎంతో కోపం వచ్చి కన్నప్పని కొట్టడానికి వెళుతూ ఉంటారు. అప్పుడు శివుడు వీళ్లలో ఎవరిది నిజమైన భక్తితో చూడాలి అని ఒక్కసారిగా భూకంపం వచ్చేలా చేస్తాడు. వెంటనే భూమి మొత్తం అదిరిపోతుంది. ఆలయం మొత్తం కూలిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలు కింద పడుతూ ఉంటాయి. అప్పుడు అందరూ పూజారులు ప్రాణభయంతో అక్కడి నుండి వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటారు. కానీ కన్నప్ప మాత్రం భయంతో శివలింగం వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి, శివయ్య, పైనుండి బండలు పడుతున్నాయి, నీకు భయం లేదు, నువ్వు లేవవు అని నాకు తెలుసు. కానీ నీ మీద బండలు పడితే ఎంత నొప్పి వేస్తుందో, నీ మీద ఒక్క బండని కూడా పడనివ్వను. ముందు నా నడుము మీద నా